హలో అండి. ఈరోజు భారతదేశం మొత్తం ఒక బాధాకరమైన సంఘటన గురించి చర్చించుకుంటుంది. అది ఇంకేదో కాదు. కోల్‌కతాలో జరిగిన డాక్టర్ మోన్మిత మర్డర్ కేస్ అనమాట. నిజంగా ఎంత దారుణమైన స్థితి అంటే అండి అది మనం మాటల్లో చెప్పలేము. చూస్తే అది విన్నా గూడా అది కన్నీళ్ళు ఆగట్లేదనమాట. తను కేవలం వ్యక్తిగతంగా తను చనిపోలేదు. తనని హరాస్ చేయటం గానీ, తనని హత్య చేసి చంపలేదండి. కేవలం వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలని తను ఎదుర్కొంటుందని చెప్పి, తనని మర్డర్ చేసేశారు. అది రేప్ చేసి మరి ఈమె 10 మంది కలిపి తనని రేప్ చేసి, హెరాస్మెంట్ చేసి ఆహ్, చాలా దారుణంగా హింసించి మరీ చంపేశారండి. సో, ఆఖరి క్షణంలో కూడా తను న్యాయం కోసమే పోరాడుతుంది. పోరాడి తను చనిపోయిందనమాట. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తను చనిపోయినా సరే, తను చనిపోయింది మన కోసం. తను ఎదుర్కొంటున్న ఒక అన్యాయాన్ని అంటే సొసైటీ కోసం తను పోరాడింది. ఈ సొసైటీ అంటే మనం కూడా అనమాట. సో, తను చనిపోయినా సరే తన పోరాటంలో న్యాయం ఉంది. ఆ న్యాయం గెలవాలని తన చావుకి కారణం ఉంది. సో, తన ఆత్మ శాంతి కలగాలి అంటే వాళ్ళందరికీ కఠినమైన శిక్ష పడాలి. సో, జస్టిస్ ఫర్ మోనిత. Monvita, please support her.